రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలో పెద్దగా క్రికెట్ గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు. అయితే ఈసారి క్రికెట్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే క్రికెట్కి సంబంధించి ఇంగ్లాండ్ టీం ప్రస్తుతం మన దేశంలో మ్యాచెస్ ఆడేందుకు వచ్చింది. ఈ మ్యాచెస్ ఆడేటటువంటి టీంలో ఉన్న ఒక ప్లేయర్కి మన దేశంలోకి రావడానికి కావలసిన పత్రాలు కానీ అతని వీసా కానీ రావడంలో ఆలస్యమైంది. అతనిని అనేక స్పష్టీకరణలు అడిగారు, అనేక రకాల డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమన్నారు. ఇవన్నీ అయిన తరువాత కానీ అతను రావడం లేదు. అతను మొదటి టెస్ట్ అంటే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాదులో జరిగిన ఫస్ట్ టెస్ట్ని మిస్ అయి రెండవ టెస్టులో అతను చేరేటటువంటి అవకాశం ఉంది. ఆ ప్లేయర్ పేరు షోయబ్ బషీర్. 20 ఏళ్ల కుర్రవాడు, ప్రతిభావంతుడైనటువంటి ఆటగాడు, సందేహం లేదు. అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచాడు కాబట్టే 20 ఏళ్ల వయసులోనే అతను ఇంగ్లాండ్ టీంకి ఎంపిక అయ్యాడు, మన దేశంలో ఆడటానికి వచ్చాడు. అతనిని భారత ప్రభుత్వం, ముఖ్యంగా మన విదేశ వ్యవహారాల శాఖ అనేక పత్రాలు అడిగింది, అనేక విషయాలు ప్రశ్నించింది. ఆ తర్వాత అతనికి వీసా ఇవ్వడంలో ఆలస్యం చేసింది. దీనిపైన మన దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం ఇప్పటికే హడావుడి ప్రారంభించింది. క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకము, భారత ప్రభుత్వము కేవలము షోయబ్ బషీర్ ముస్లిం కాబట్టి అతన్ని టార్గెట్ చేస్తున్నారు, అతన్ని ఎందుకు ఇంత వేధింపులకు గురి చేస్తున్నారు, ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడము. కొంతమంది ఆల్రెడీ వ్యాసాలు కూడాను కొన్ని వామపక్ష వెబ్సైట్లుగా పేరు పొందిన వాటిలో వ్యాసాలు పుంఖానుపుంఖంగా వస్తున్నాయి. ఈ షోయబ్ బషీర్తో వచ్చిన సమస్య ఏంటి? షోయబ్ బషీర్ పాకిస్తానీ మూలానికి చెందిన ప్లేయర్. మన దేశానికి చెందినటువంటి కేశవ్ మహారాజ్ సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నట్టుగానే, మరొక ప్లేయర్ న్యూజిలాండ్లో ఆడుతున్నట్టుగానే, మౌంటీ పొనేసర్ ఇంగ్లాండ్కి ఆడినట్టుగానే, తాహిర్ హుస్సేన్ మన ఇండియన్ చెన్నైకి చెందిన ప్లేయర్ ఇంగ్లాండ్కి కెప్టెన్గా ఉన్నట్టుగానే ఈ షోయబ్ బషీర్ కూడా పాకిస్తానీ మూలానికి చెంది వచ్చి ఇంగ్లాండ్లో సెటిల్ అయి అక్కడ క్రీడా ప్రతిభను కనపరిచి ఇంగ్లీష్ టీంలో సెలెక్ట్ అయినటువంటి వాడు. ఇంగ్లీష్ టీంలో ఇప్పటికీ ఈ రకంగా 6-7 పాకిస్తానీ మూలానికి చెందిన వాళ్ళు క్రికెట్ ఆడారు. తాహిర్ హుస్సేన్ కాకుండా కూడాను అనేక మంది. అయితే వీళ్ళ విషయంలో, ముఖ్యంగా షోయబ్ బషీర్ విషయంలో ఎందుకింత సాచివేత ధోరణి అంటే పదే రకరకాల స్పష్టీకరణలు అడగడము, పత్రాలు అడగడము, అతనికి వీసా ఇవ్వడంలో ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి? చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, పాకిస్తానీ మూలానికి షోయబ్ బషీర్ పాకిస్తాన్లో పుట్టాడు, తర్వాత షిఫ్ట్ అయ్యాడు కాబట్టి పాకిస్తానీ మూలానికి చెందిన వ్యక్తులు మన దేశంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు వేరే దేశపు థర్డ్ పార్టీ వీసా ద్వారా వచ్చిన, థర్డ్ కంట్రీ పాస్పోర్ట్ ద్వారా వచ్చినా కూడాను 1-2 సార్లు జాగ్రత్త పడి చూడవలసి వస్తుంది. ఈ రకంగా పాకిస్తానీ మూలానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇంగ్లాండ్కు వెళ్ళి పేరు మార్చుకుని బ్రిటిష్ పేరు పెట్టుకుని ఆ తరువాత ఆ అమెరికన్ పాస్పోర్ట్ తోటి, క్షమించాలి బ్రిటిష్ అన్నాను, అమెరికన్ పాస్పోర్ట్ తోటి మన దేశంలోకి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి కొందరు సినిమా స్టార్లు, కొందరు సెలబ్రిటీలతో కలిసి బొంబాయి అంతా తిరిగి వెళ్ళిన తరువాత అతను ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా 26/11/2008లో ముంబై దాడులు జరిగాయి. ఆ పాకిస్తానీ రాయబారి యొక్క కుమారుడు ఇంగ్లీష్ పేరు బ్రిటిష్ పేరు పెట్టుకుని జూయిష్ నేమ్ పెట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి పేరు డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ. కాబట్టి పాకిస్తాన్ మూలానికి చెందిన ఎవరినైనా కూడాను జాగ్రత్తగా పరిశీలించడం అనేది భారతదేశానికి అవసరము. అదే షోయబ్ బషీర్ విషయంలో కూడా జరిగింది. గతంలో ఆస్ట్రేలియాలో ఆడుతున్నటువంటి ఉస్మాన్ ఖ్వాజా విషయంలో కూడా ఇదే జరిగింది. అతని పత్రాల విషయంలో 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కానీ అతనికి ఇవ్వలేదు. దీనికి కారణం ఏమిటి? డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి మన దేశానికి టూరిస్టులుగా వచ్చినా, జర్నలిస్టులుగా వచ్చినా, క్రీడాకారులుగా వచ్చినా, లేకపోతే సినీ కళాకారులుగా వచ్చినా కూడాను వాళ్ళు ఇక్కడ డ్రగ్ డీలింగ్స్లో పాల్గొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాలకు కావలసిన సమాచార సేకరణలో పాలు పంచుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకి 2-3 ఉదాహరణలు మనము చూడవచ్చును. ఉదాహరణకి మెడికల్ టూరిజం అంటే వైద్య చికిత్స కోసం పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చే వాళ్ళలో కూడాను ఐఎస్ఐకి సంబంధించినటువంటి పథకం ప్రకారం వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే
ఒక చిన్న పిల్లవాడి ఆరోగ్యం కోసం తల్లిదండ్రి వీసాకు అప్లై చేసుకున్నారనుకోండి పాకిస్తాన్ నుంచి, అందులో తల్లి లేదా తండ్రి వాళ్ళు మార్చి ఐఎస్ఐ ఏజెంట్ని పంపినట్టుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కనుగొన్నాయి. కాబట్టి మెడికల్ టూరిజంలో వచ్చే వాళ్ళ విషయంలో కూడా సందేహాలు ఉన్నాయి. 2011లో మొహాలీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగినప్పుడు మ్యాచ్ చూసేందుకు దాదాపు 10,000 మంది పాకిస్తాన్కి, క్షమించాలి 5,000 మంది పాకిస్తానీలకు వీసా ఇవ్వడం జరిగింది. మొహాలీ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ వచ్చిన 5,000 మందిలో చాలామంది తిరిగి పాకిస్తాన్కి వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు వెతకడం సాధ్యం కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రజల్లో కలిసిపోయారు, ఇక్కడ ఫేక్ పత్రాలని సృష్టించుకున్నారు, ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తూ వచ్చారు. అందుకనే ఇటువంటి విషయాలలో 1-2 సార్లు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. 2006 అక్టోబర్ 6వ తారీఖున జైపూర్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగవలసి ఉండింది ఛాంపియన్ ట్రాఫీలో. ఈ ఛాంపియన్స్ ట్రాఫీకి ముందు 2 పాకిస్తానీ ప్లేయర్స్ని పాకిస్తాన్ స్వయంగా వెనక్కి పిలిచేసుకుంది. షోయబ్ అఖ్తర్, మహమ్మద్ ఆసిఫ్, వీళ్ళిద్దరిని కూడా వెనక్కి పిలిచింది. కారణం ఏంటంటే వీళ్ళు అక్కడ క్వశ్చనబుల్, ప్రశ్నార్థకమైన పనులు చేస్తూ దొరికిపోయారు. జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసే లోపల పాకిస్తాన్ వీళ్ళని టీంలోంచి వెనక్కి పిలిచేసుకుంది. ఆ తర్వాత చాలా కాలం వరకు షోయబ్ అఖ్తర్ ఇండియాలోకి రావడానికి కూడాను భయపడ్డటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కొంత కార్యక్రమాల్లో అతను పాల్గొంటున్నది మనకు తెలుసు. ఆయన పుస్తకం రాసి ఇండియన్స్ గురించి రాయటం ఇదంతా జరిగింది. కాబట్టి పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ మూలానికి చెందిన వారు కానీ వీళ్ళ విషయంలో 1-2 సార్లు మన విదేశ వ్యవహారాల శాఖ, మన పాస్పోర్ట్లు, వీసాలకు సంబంధించినటువంటి శాఖలు జాగ్రత్త పడతాయి. అయితే మనం అడగొచ్చును, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు, చిన్నప్పుడే ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్ పౌరుడిగా మారిపోయాడు, ఇంగ్లాండ్ టీం తరఫున ఆడుతున్నటువంటి వ్యక్తి విషయంలో కూడాను ఇంత కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉందా? ఈ విషయంలో కూడాను మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ముఖ్యంగా రాకి సంబంధించిన R&AWAకి సంబంధించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఏదైతే R&AW సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి కథనం ఏంటంటే, ఈ కథనం లిఖితపూర్వకంగా కూడా వచ్చింది. పాకిస్తాన్కి చెందినటువంటి క్రీడాకారులను, బాల ప్రతిభలను గుర్తించి చిన్నప్పటి నుంచి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో వాళ్ళకి సంబంధం లేకుండా పాకిస్తాన్ అకాడమీస్ నడుస్తూ ఉంటాయి ఇంగ్లాండ్లోని వివిధ ప్రాంతాల్లో. ఉదాహరణకి స్టాన్ఫోర్డ్ రోడ్లో, ఓల్డ్ ట్రాఫోర్డ్లో, మాంచెస్టర్లో పాకిస్తాన్ అకాడమీస్ అనేటటువంటి స్పోర్ట్స్ అకాడమీలు నడుస్తాయి. దానిలో ఇటువంటి పిల్లల్ని ఎంపిక చేయటము, మతపరమైన విద్య వాళ్ళకి బోధించడం జరుగుతుంది. దానిలో ఫార్మర్ పాకిస్తానీ క్రికెటర్, ఉదాహరణకి సక్లేన్ ముస్తాక్ ఉన్నారు, ముస్తాక్ అహ్మద్ ఉన్నారు, సర్ఫరాజ్ నవాజ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడాను వీళ్ళని ట్రైనప్ చేసి టీంలోకి ఎంపిక అయ్యేటటువంటి ప్రతిభలని, టాలెంటెడ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. గుర్తించిన తర్వాత ఈ రకంగా వచ్చినటువంటి ఇండాక్ట్రినేటెడ్ ప్లేయర్లు అందరూ ఈ రకంగా ఉంటారన్నటువంటి గ్యారంటీ లేదు. ఒకటి, రెండవది వచ్చినటువంటి వాళ్ళు స్పైయింగ్ చేయగలిగారా లేదా అన్నటువంటి దానిలో అనేక ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. కానీ ఈ ఆట సందర్భంగా ఏర్పడేటటువంటి సంబంధాలని దురుపయోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో మన ప్రభుత్వము 1-2 సార్లు చూస్తోంది. ప్రస్తుతం షోయబ్ బషీర్ విషయంలో కూడాను అదే జరుగుతోంది. దీనిని ఈ అమన్ కి ఆశా గ్యాంగ్ సరిహద్దులో కొవ్వొత్తులు పుచ్చుకుని ఇండియా పాకిస్తాన్లు మిత్రులు కాబట్టి అసలు పాకిస్తాన్ మనపైన దాడి చేస్తే రెండవ చెంప చూపించాలనేటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. షోయబ్ బషీర్ని అన్నీ చూసుకున్న తరువాత మన ప్రభుత్వము అతన్ని లోపలికి ఆహ్వానించింది, మన దేశంలో ఆడేందుకు పిలిచింది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మనం పాకిస్తాన్తో కానీ, పాకిస్తాన్ మూలానికి చెందినటువంటి వ్యక్తులతో కానీ చాలా విషాదకరమైనటువంటి, చాలా అప్రీతికరమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవడం జరిగింది. దేశ రక్షణ, దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఆటలు, అదేవిధంగా కల్చరల్ టీమ్స్, అదేవిధంగా కళాకారుల పేరిట వచ్చేటటువంటి వాళ్ళలో చాలామంది, ఒక సుప్రసిద్ధ గాయకుడు, ఇండియాలో ఎక్కడ పడితే ఇక్కడ కాన్సర్ట్స్ చేసినటువంటి పాకిస్తానీ గాయకుడు ఐఎస్ఐ ఏజెంట్,
గా తేలాడు తరువాత కాలంలో. దీని మీద సర్ఫరోష్ అనేటువంటి సినిమాలో కూడాను దానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు మీకు కనిపిస్తాయి. ఇది తెలుగులో కూడాను మంచు విష్ణు బహుశా హీరోగా నటించినటువంటి సినిమాగా వచ్చింది అది. కాబట్టి పూర్తిగా ఎవరిని నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. రకరకాల ముసుగుల్లో దేశాల్లో ప్రవేశిస్తారు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. షోయబ్ బషీర్ ఉదంతం యొక్క వెనుక ఉన్నటువంటి కథ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.